ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ జరిగింది. ఫస్ట్ ఓడిఐ. ఈ మ్యాచ్ మధ్యలో ఎంఎస్ ధోని దర్శనం ఇచ్చిండు ఈ మ్యాచ్ మధ్యలో. ఈరోజు జస్ప్రీత్ బుమ్రా వేరే లెవెల్ బౌలింగ్ ఏసిండు. 9 ఓవర్లకు 31 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకుండు. ఆ వికెట్‌తోని ఓడిఐలో 150 వికెట్ తీసిండు. ఈరోజు మ్యాచ్‌లో అక్షర్ పటేల్ కూడా చాలా మంచి బౌలింగ్ ఏసిండు. 9.5 ఓవర్స్‌కి 62 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకుండు. రన్స్ ఎక్కువ ఇచ్చినా గానీ వికెట్స్ మంచిగా తీసిండు. జో రూట్ మరియు లియామ్ డేవిడ్సన్ మధ్య 121 రన్స్ పార్ట్నర్‌షిప్ వచ్చింది. బెన్ డికెట్, జాకోబ్ బెథెల్ మధ్య 61 పార్ట్నర్‌షిప్ వచ్చింది. దీని కారణంగా 258 రన్స్ చేసింది ఇంగ్లాండ్ టీమ్. చేజింగ్ దిగిన టీమిండియా రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ అంతగా రన్స్ ఏం కొట్టలేరు. రోహిత్ శర్మ మరియు శుభ్మన్ గిల్ మధ్య 43 రన్స్ పార్ట్నర్‌షిప్ వచ్చింది. శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ మధ్య 101 పార్ట్నర్‌షిప్ వచ్చింది. శుభ్మన్ గిల్ సెంచరీ మిస్ అయిపోయిండు. క్రాంప్స్ వచ్చి మధ్యలోనే మ్యాచ్ వదిలేసి వెళ్ళిపోయిండు. అక్షర్ పటేల్ మరియు వాషింగ్టన్ సుందర్ మధ్య 110 పార్ట్నర్‌షిప్ వచ్చింది. దాంతో టీమిండియా మ్యాచ్ గెలిచేసింది ఈజీగా.